మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. మనం సమ్మక్క సారలమ్మ గద్దెలో ఉన్నాం. ఎక్కడైతే ఈ నిర్మాణ పనులు జరుగుతున్నాయో మనం ఒకవైపు చూడొచ్చు, ఒకవైపు రంగులు వెళ్ళవేస్తున్నారు. ఆదివాసీ సంప్రదాయాలకు సంబంధించిన ప్రతి బొమ్మను కూడా కట్టడంలో చెక్కారు. దీనికి సంబంధించి ఒకటి రెండు వివాదాస్పద అంశాలు వచ్చినప్పటికీ కూడా దాన్ని ఎవరు కూడా పరిగణలో తీసుకోలేదు. పూర్తి స్థాయిలో కూడా మంత్రి ప్రత్యేకమైన చొరవతోని కానీ మిగతా అధికారులు నాయకులు ప్రత్యేక చొరవతోని చూపెట్టి ఆదివాసీకి సంప్రదాయాలైన ప్రతి బొమ్మను కూడా ఇందులో చెక్కేటట్టు చేస్తారు. అయినప్పటికీ దాదాపు 20 రోజుల గడువు సమీపిస్తుంది. అయినప్పటికీ ఇంకా చాలా పనులు జరుగుతున్నాయి. మరి ఈ పనులన్నీ కూడా ఆ స్థాయిలో అప్పటి వరకు పూర్తవుతాయని లేదు అధికారుల సందేహం నెలకొల్పడానికి ఒకవైపు రహదారుల నిర్మాణం కావచ్చు, మరొక వైపు వెళ్ళవేయడం కార్యక్రమం కావచ్చు, మరోవైపు ఆర్చి కట్టడాలు కట్టడం కావచ్చు, వీటికి సంబంధించిన ప్రతి నిర్మాణం పని కూడా మేడారంలో జరుగుతుంది. ఈరోజు బుధవారం, ఇంకా 20 రోజుల సమయం ఉన్నప్పటికీ కూడా దాదాపు 1,00,000 మందికి పైగా భక్తులు ఉదయం నుంచి కూడా సమ్మక్క సారలమ్మ గద్దె వద్ద కొలువుదీరారు. చాలామంది కూడా ఇప్పటికే వేల సంఖ్యలో కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఇప్పటికే నిర్మాణం పనులు జరుగుతున్నాయి, భక్తుల సంఖ్యలో వస్తున్నారు. భక్తులు వచ్చినప్పటికీ కూడా నిర్మాణ పనులకు అప్పుడప్పుడు ఆటంకం కలిగినా కూడా పోలీసులు కానీ అధికారులు కానీ ప్రత్యేక శ్రద్ధతో ఈ ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరుగుతుంది. బుధవారం అయినప్పటికీ కూడా సమ్మక్క సారలమ్మ గద్దెలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. చాలా మంది కూడా సుదూర ప్రాంతాల నుంచి, జిల్లాలు దాటి, రాష్ట్రాలు దాటి కూడా చాలా మంది భక్తులు వచ్చారు. ఇక్కడ కొంతమంది మహిళా భక్తులు ఉన్నారు, వాళ్ళని పలకరించే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారు, ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు, సమ్మక్క సారలమ్మకు సంబంధించి వారి భక్తి విశ్వాసాలు ఎలాంటి? అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు? మేము మంచిర్యాల నుంచి వచ్చినామండి. ఎన్నిసార్లు వచ్చారు ఇప్పటికి? చాలా టైమ్స్. నా మ్యారేజ్ అయినప్పటి నుంచి వస్తున్నాం, బిఫోర్ మ్యారేజ్ కూడా వచ్చినామండి. ఎవ్రీ ఇయర్ వస్తాం. రష్ ఎట్లుంది? ఇప్పుడు కొంచెం ఓకే, ఇంకా జాతర టైంలో ఫుల్ ఉంటారు, అందుకని చిన్నపిల్లలు ఉన్నారని ఇప్పుడు వచ్చినాం. అప్పటికి తేడా అనిపించిందా? చాలా డెవలప్ అయింది, ఇంకా డెవలప్ కావాలని కోరుకుంటున్నాం. ఫ్యామిలీ, అమ్మ వాళ్ళ ఫ్యామిలీ, అత్తమ్మ వాళ్ళ ఫ్యామిలీ, నైబర్స్ అందరం వచ్చినాం, ఫ్రెండ్స్. మొక్కుకున్న తమ్ముడి పెళ్లి అయితే మేక కోసం పాప పుట్టింది, అయిపోయింది, పాప కూడా పుట్టింది. ఇప్పటికి ఎన్నిసార్లు వచ్చారు? ఇట్లా 7 years అవుతుంది రాబట్టి. ఎట్లా సమ్మక్క సారలమ్మ మీద అంటే మీ భక్తి విశ్వాసాలు ఎలాంటివి? అమ్మ వాళ్ళు కూడా వచ్చారు, పెద్దవాళ్ళు. అమ్మ బాగా నమ్ముతుంది ఇంట్లో. సమ్మక్క సారలక్క, పైడిగిద్దరాజు, జంపన్న, గోవిందరాజు వాళ్ళంటే మాకు చాలా ఇష్టం. ఇక్కడ డెవలప్ కావాలి, మా పానాలు అందరి జనం అంతా మొత్తం వచ్చిన జనాలంతా కోట్ల జనాలంతా బాగా ఉండాలని కోరుతున్నాం మేము. ఎప్పుడైనా సమ్మక్క సారక్క, పైడిగిద్దరాజు, జంపన్న, మన నాగులమ్మ, పశువులమ్మ, కుక్కలమ్మ వాళ్ళందరి దీవెన మాకు ఉండాలి. అందరిది చల్లగా ఉండాలి, డెవలప్ బాగా కావాలి, లక్షలు ఆదాయం రావాలి. మేము కూడా తల్లికి బంగారము పెట్టినాము, బంగారం పంచి పెట్టాము. నా మనమరాలు ఎంటికలు తీసాం, మా పాపలు మొత్తం పెట్టాము. మళ్ళీ కూడా వస్తాము. ఇప్పటికి మేము రాబట్టి 10 సంవత్సరాలు అవుతుంది. సమ్మక్క సారక్క అంటే మాకు ఇంట్లో కూడా రోజు దీపం ముట్టించుకొని 10 రోజు మొక్కుతూనే ఉంటాము. మాకు ఏ ఆపత్తి రాకుండా సమ్మవ సారవ అంతా బాగా పెట్టుకున్నారా? మీ దాంట్లో సమ్మక్క సారక్క పేరు చాలా మంది పెట్టుకుంటారు కదా, పెట్టుకున్నాం. చిన్నప్పటి నుండి ఇక్కడికి వస్తూనే ఉంటాం. ఇక్కడికి రాగానే ఏదో పవర్ఫుల్ వైబ్ వస్తుంది, పాజిటివ్ వైబ్స్ వస్తాయి. లైక్ ట్రెడిషన్ మన. నేను బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నా, మళ్ళీ రెడీ హైదరాబాద్. ఆబ్వియస్లీ మా ఏజ్ వాళ్ళకు ఉండే కోరిక జాబ్ రావాలని, ఆ మొక్కు తీర్చు. ఇంకొకటి మా అన్నయ్య US నుండి వచ్చారు, మా అన్నయ్య ఎత్తు బంగారం ఇక్కడ మొక్కు పెట్టాం. అయిపోయింది. అవునవును, రెనోవేషన్ అవుతుంది, అది చాలా ఇంప్లిమెంట్ అవుతుందని అనిపిస్తుంది. అవునవును, చాలా బాగుంది. అంటే లాస్ట్ 2 years కి ఇప్పటికి మొత్తం మన సమ్మక్క సారక్క గద్దెలను మంచి డెవలప్మెంట్ చేసి చాలా ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దుతున్నారు. ఇందులో భాగంగా కొంచెం ముందు చేస్తుంటే బాగుండేది. ఈ కొంచెం ఇప్పుడు ఎర్లీగా అయింది కాబట్టి తొందరగా ఇంకా వర్క్స్ చాలా పెండింగ్స్ ఉన్నట్టున్నాయి. కానీ ఇప్పటివరకు అయితే బాగానే ఉంది. ఇంక 20 రోజులు టైం ఉంది కాబట్టి తొందరగా అయిపోతాయని కోరుకుంటున్నాము. అలాగే మా అబ్బాయికి నిలువెత్తు బంగారం ఈ రోజు ఇక్కడే ఉన్నాడు.